गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। ఈరోజు మనం దాతృత్వం అనేటువంటి అంశం మీద ఒక చిన్న వీడియో చేసుకుందాం. దాతృత్వం, మనిషికి దాతృత్వ గుణం అనేది చాలా అవసరం. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ వహంతి నద్యాః పరోపకారార్థమిదం శరీరం. ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి మానవ శరీరం లభించటం అనేది చాలా దుర్లభమైనది. జంతునాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత యద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన స్థితి ముక్తిర్లో శతకోటి జన్మ పుణ్యైర్ వినా లభ్యతే అని ఆదిశంకరాచార్య వివేక చూడమనిలో చెప్పడం జరుగుతుంది. జంతునాం నరజన్మ దుర్లభం కనుక జంతు జన్మలన్నిటిలోకి కూడా ఈ నరజన్మం అనేది దుర్లభమైనది. అటువంటి దుర్లభమైనటువంటి ఈ నరజన్మ మనకి వచ్చింది కనుక ఆ జన్మని పరోపకారానికి ఉపయోగించడం వల్ల మన జీవితం ధన్యమవుతుంది. కాబట్టి పరోపకారాయ ఫలంతి వృక్షాః, వృక్షము అంటే చెట్లు కాయ వేస్తుంది. చెట్టు తింటుందా? తినదు కదా. అట్లాగే పరోపకారాయ దుహంతి గావాః అంటే గోవులు పాలిస్తున్నాయి. అవి గోవులు తాగుతున్నాయా? పరుల కోసమే పాలిస్తున్నాయి గోవులు. పరోపకారాయ వహంతి నద్యాః పరులకు ఉపయోగపడటం కోసమే సాగునీరు త్రాగునీరు అందించడం కోసం నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. పరోపకారార్థమిదం శరీరం. కాబట్టి ఈ శరీరం ఎందుకు ఉన్నది అంటే, పరులకు ఉపకారాన్ని అందించడానికి ఈ శరీరం ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఇలాగే పూర్వకాలంలో మనుషులు, రాక్షసులు, దానవులు, కృతయుగంలో వీరందరూ కూడా కలిసే జీవించేవాళ్ళు. అయితే వీరు అశాంతికి గురయ్యారు. సృష్టికర్త అయినటువంటి అందరికీ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి వద్దకు వీరు వెళ్ళటం జరిగింది. వెళితే మాకు శాంతి నశించింది, మాకు శాంతి కావాలి, మాకు శాంతి కావాలి అంటే మేమేం చేయాలి అని వారు అడగటం జరిగింది. ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు దా అనే అక్షరాన్ని మీరు విచారించండి అని చెప్పాడట, ఉపదేశించాడట. అప్పుడు దేవతలు వారు ఆలోచన చేశారు. ఏమిటి దా అంటే, దమ్యం అంటే దమము అంటే ఇంద్రియ నిగ్రహము అంటే స్వయం సామర్థ్యము, ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి శక్తి కలిగి ఉండాలి అని వారు తెలుసుకున్నారు. దా అంటే దమ్యం దమము అని తెలుసుకున్నారు. తెలుసుకొని వారు దేవతలు ఎప్పుడూ 30 సంవత్సరాల వయసు వారిలాగానే ఉంటారు. వారికి ఆకలి దప్పులు లేవు, ఎప్పుడూ యవ్వనములో ఉంటారు. అలాగే దేవతలకు వావి వరసలు కూడా లేవు. ఎవరు ఎవరితోనైనా సరే రమించవచ్చు, క్రీడించవచ్చు, సుఖాన్ని అనుభవించవచ్చు. ఆ సుఖాన్ని పొందిన కొద్దీ వారికి ఇంకా సుఖాన్ని పొందాలనేటువంటి కోరిక పుట్టడం మూలాన, అంటే దమ్యత లేకపోవటం, దమ్యము లేకపోవటం, ధమము లేకపోవటం వలన, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వలన వారికి సుఖాన్ని అనుభవించాలనేటువంటి కోరిక ఇంకా 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 కలగటం వలన అశాంతితో జీవించాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కనుక అప్పటి నుంచి దా అంటే దమ్యం దమము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే మనకు శాంతి లభిస్తుంది అని తెలుసుకున్నారు. అలాగే రాక్షసులు కూడా ఆలోచన చేశారు. ఏమిటి దకారాన్ని విచారించమన్నాడు బ్రహ్మదేవుడు అని విచారణ చేస్తే వారికి అర్థమైంది ఏమిటి అంటే, దయాధ్వం అంటే దయాగుణము. ఆ దయాగుణము లేకపోవటం, లోక కళ్యాణం కోసం యజ్ఞ యగాదులు చేస్తున్నటువంటి ఋషులను ఇబ్బంది పెడుతూ ఆ యజ్ఞాలను కొనసాగించలేని పరిస్థితులు మనం తీసుకువస్తూ ఉన్నాము. లోక కళ్యాణం కోసం తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులను మనం చంపి నరమాంస భక్షణ చేస్తున్నాము. దయాగుణము లేకపోవటం వలన మనకి
శాంతి లోపించింది. ఆ దయాగుణాన్ని మనం కలిగి ఉందాము, ఇక నుంచి మనం దయాగుణంతో జీవిద్దాము అని బ్రహ్మదేవుడి యొక్క ఉపదేశం దా అనేటువంటి శబ్దాన్ని వారు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. అట్లాగే మనుషులు కూడా ఆలోచన చేశారు. దా అంటే ఏమిటి, మానవులు దా అంటే ఏమిటంటే దానగుణము. మన దగ్గర ఉన్నటువంటి సంపద పెరుగుతూ ఉంది. అర్ధానాం ఆర్జితం కష్టం, ఆర్జితానాంచ రక్షణం, ఆయే దుఃఖం ఏ దుఃఖం దిగర్థం దుఃఖభాజనం అని తెలుసుకున్నారు. అర్థము సంపాదించడం అనేది చాలా కష్టం, సంపాదించిన తర్వాత దాన్ని రక్షణ చేయటం కూడా కష్టం. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, ఆయే దుఃఖం ఏ దుఃఖం. ధనం అనేది వచ్చినా కూడా దుఃఖమట, వెళ్ళిపోయినా కూడా దుఃఖమేనట. కాబట్టి ఆయే దుఃఖం ఏ దుఃఖం దిగర్థం దుఃఖభాజనం అని ఆది శంకరాచార్య ఈ శ్లోకాన్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఏదైనా మనకు పరిమితమైనటువంటి సంపదలు అనేవి మనకు శాంతినిస్తాయి. అపరిమితమైనటువంటి సంపద మన దగ్గర ఉంటే దాన్ని కాపాడుకోలేక శాంతిని కోల్పోవలసి వస్తుంది. కనుక ఒక జమీందారు గారు ఆయన మేడలో జీవిస్తూ ఉన్నాడు. రాత్రి నిద్ర పట్టక వరండాలో తిరుగుతూ ఉన్నాడు. ఆ జమీందారు గారి యొక్క మేడకు ఎదురుగానే ఒక పూరి గుడిసెలో ఒక పేదవాడు హాయిగా పొద్దున్నే లేస్తున్నాడు, ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాడు, స్నానం చేస్తున్నాడు, పనికి వెళ్తున్నాడు, మళ్ళీ సాయంత్రం 6-7 వచ్చి హాయిగా నిద్రపోతున్నాడు. వాడంత చక్కగా నిద్రపోతున్నాడు. నాకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏసీ ఉంది, ఇంట్లో పొట్టు పానుపు ఉంది, అయినా సరే నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను అని జమీందారు భావన చేసి ఒక బంగారు నాణ్యాలు ఉన్నటువంటి మూటని ఆ పూరి గుడిసెలో వదలమని చెప్పాడు, విడిచిపెట్టమని చెప్పాడు. తెల్లవారు ఉదయాన్నే లేచి ఆ పేదవాడు ఊడుస్తూ ఉంటే ఇల్లు ఆ మూట కనపడి దానిలో ఉన్నటువంటి బంగారు నాణ్యాలను లెక్క వేశాడు. 99 ఉన్నాయి. ఆ మరుసటి రోజు నుంచి ఆ పూరి గుడిసెలో పేదవాడు నిద్రపోవటం లేదు. జమీందారు గారు చూస్తూ ఉన్నాడు. 4-5 రోజులు అయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి జమీందారు గారు అడిగారు, ఎరా ఏమిట్రా, ఇంతకు ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపోయేవాడివి, ఇప్పుడు నిద్రపోవటం లేదు ఏమిట్రా అని అడిగితే, అయా నాకు ఇంట్లో ఒక బంగారు నాణ్యాలు ఉన్నటువంటి మూట దొరికింది. ఆ మూటలో 99 నాణ్యాలు ఉన్నాయి. ఆ 99 నాణ్యాలకి 100వ నాణ్యాన్ని ఎలా నేను సమకూర్చాలని ఆలోచన చేస్తూ ఉన్నాను, నాకు నిద్ర పట్టడం లేదు అని సమాధానం చెప్పాడు. కాబట్టి మనిషి యొక్క మనసు ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా సంపద మీద కాంక్ష, కోరిక అనేది ఉంటుంది. కాబట్టి మనం మన దగ్గర ఉన్నటువంటి సంపదని మనం ఇతరుల కోసం వినియోగించడంలో సంతోషం ఉన్నది. అందుకనే తల్లి గర్భము నుండి ధనము తేడప్పుడు వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమిగా అని మెరుగు బంగారము మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మధుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములు లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో దీని దుంటీగలియవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చక్కటి పద్యాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తల్లి గర్భము నుండి ధనము తేడవాడు వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు, ఇది తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుని మనం దాన గుణాన్ని మనం కలిగి ఉన్నట్లయితే చక్కటి ప్రయోజనం అనేది కలుగుతుంది. ధనాని భూమౌ పశువచ్చ గోష్ఠి పత్ని గృహద్వారి సఖా శ్మశానే దేహాచితాయాం పరలోక మార్గే ధర్మానుగోగచ్చతి జీవ ఏక అని చెప్తారు. ధనాని భూమౌ, మనం సంపాదించినటువంటి ధనము భూమిలోనే ఉంటుందట. పశువచ్చ గోష్ఠి, మనకున్నటువంటి పశు సంపద గోష్టంలో ఉంటుంది, అంటే పశువుల పాకలో ఉంటుంది. పత్ని గృహద్వారి, మీ యొక్క ధర్మపత్ని గృహం ద్వారం వరకు కూడా వస్తుందట. సఖా శ్మశానే, మీతో ఉన్నటువంటి బంధువులు మిత్రులు వారందరూ కూడా శ్మశానం వరకు వస్తారట. దేహము చితిలో కాలిపోతుంది. దేహాచితాయాం పరలోక మార్గే ధర్మానుగో గచ్చతి జీవ ఏక, నీవు చేసినటువంటి ధర్మాచరణ పట్టుకొని జీవుడు ఏకాకిగా వెళ్ళిపోతాడు. కనుక మనం వచ్చేటప్పుడు తీసుకుని వచ్చింది లేదు, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళేది లేదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని మనం మన దగ్గర ఉన్నటువంటి సంపద ఉంటే సంపదని కొంత శాతం ప్రతి
సంవత్సరం ఇంతని ఒక లిమిట్ పెట్టుకొని దానగుణం కలిగి ఉండి దానం చేస్తూ ఉండాలి. అట్లాగే మన దగ్గర సంపద లేకపోతే మన దగ్గర జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని దానం చేయాలి. పూజ్య శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారు మరి అటువంటి జ్ఞానాన్ని కొన్ని లక్షల మందికి ఇప్పటికీ 30 సంవత్సరాలు అందించడం జరిగింది. కనుక అట్లా మన దగ్గర జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని దానం చేయొచ్చు. శ్రమ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే గనక ఎక్కడైనా సరే శ్రమదానం చేయొచ్చు. అలాగే మన దగ్గర ఏమీ లేదు అనుకుంటే కనీసం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూయించిన వాగ్దానం చేసినా కూడా మనకి ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తులు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారిని యోగంలో చేర్పించి వారిని ఆరోగ్యవంతులు చేసామనుకోండి, ఇంకా అంతకంటే భాగ్యం ఏముంది, అంతకంటే దానం ఏముంది, అంతకంటే దాతృత్వ గుణం ఏముంది చెప్పండి. కాబట్టి మనం ఇవ్వాలి అనుకుంటే మన దగ్గర చాలా ఉంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమః.